హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు 41 డేస్ యూట్యూబ్ ఛానల్. సో మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రూప్ డికి సంబంధించి కొన్ని క్లాసులనే మనం చూడడం జరిగింది. వాటిల్లో కొన్ని టాపిక్స్ అనేవి కూడా మనం ప్రస్తావించాం. అయితే మనకి చాలామంది స్టూడెంట్స్ స్టాండర్డ్ జీకే కన్నా మెయిన్గా కరెంట్ అఫైర్స్ చెప్పండి అని మనకి కామెంట్ చేయడం జరుగుతుంది. సో దానిలో భాగంగా మనకి 2020 జనవరి నుంచి 2020 నవంబర్ వరకు జరిగిన జాతీయ అంతర్జాతీయ అదేవిధంగా స్పోర్ట్స్ సంబంధించి అవార్డ్స్ సంబంధించి సదస్సులు సమావేశాలకు సంబంధించి రక్షణ రంగ అంశాలకు సంబంధించి బుక్స్ అండ్ ఆథర్స్ సంబంధించి ముఖ్యమైన దినోత్సవాలకు సంబంధించి వీటన్నిటి మీద సూచీలు కమిటీ నివేదికలు సూచీలు సంబంధించి వీటన్నిటి మీద మనం ఇవాళ నుంచి క్లాసెస్ అనేవి స్టార్ట్ చేద్దాం. అంటే ప్రీవియస్లీ వరకు స్టాక్ జీకే విత్ కరెంట్ అఫైర్స్ అనేది రిలేటెడ్గా మనం ప్రస్తావించాం. ఇప్పుడు ఓన్లీ 2020 జనవరి నుంచి 2020 నవంబర్ వరకు జరిగిన వెరీ మోస్ట్ ఈవెంట్స్ని మనం పాయింట్అవుట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మరో అంశాన్ని కనుక ప్రస్తావిస్తే అంటే మనకి రైల్వే ఎగ్జామ్కి సంబంధించి ఇప్పుడు మనకి 2021లో అంటే 2022లో డిసెంబర్లో మనకి ఎన్టీపీసీ స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్లో నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్లో గ్రూప్ డి అనేది స్టార్ట్ అవుతుంది. సో చాలామందికి ఉన్న ఒక అపోహ ఏంటంటే 2020 కరెంట్ ఈవెంట్స్ అనేవి అడగడు అనేది స్ట్రాంగ్గా వాళ్ళ యొక్క బిలీవ్ చేస్తున్నారు. అంటే 2020 కరెంట్ ఈవెంట్స్ చదవకపోయినా పర్లేదు అనేది వాళ్ళలో ఉన్న ఒక అపోహ. అంటే 2019 చదివితే చాలు 2020 అవసరం లేదు అనేది వాళ్ళు అనుకుంటున్నారు. బట్ మనకి కరోనా సంభవించిన తర్వాత అంటే నరేంద్ర మోదీ ఎప్పుడైతే మనకి మార్చి 23వ తేదీన మనకి సంబంధించి లాక్డౌన్ అనేది పెడతాం జరిగిందో జనతా కర్ఫ్యూ, సో అప్పటి నుంచి జరిగిన అంశాల్లో అడిగే అవకాశాలు ఉన్నాయండి. అంటే ఓన్లీ 2019 మాత్రమే చదివితే సరిపోతుందనేది కాదు, 2020 అంశాల గురించి కూడా మనం చదవాలి. సో మనం 2019 అంశాలు అనేవి ప్రస్తావించడం కొంచెం కష్టతరమైన పని కాబట్టి 2020 అంశాల గురించి క్లియర్ అండ్ గట్టిగా మనకి ఎగ్జామ్లు అడగడానికి అవకాశం ఉన్న అంశాల గురించి ప్రస్తావిద్దాం. మరి 2019 కరెంట్ అఫైర్స్ యొక్క సంగతి ఏంటా అని చూస్తే ఈ 2020 కరెంట్ ఈవెంట్స్ అనేవి మనకు కంప్లీట్ అయిన తర్వాత వాటి గురించి కూడా మనం కొన్ని మెయిన్ అంశాల గురించి ప్రస్తావిద్దాం. సో అవి వాటి తర్వాత చూద్దాం. ఫస్ట్ 2020 కరెంట్ అఫైర్స్లో భాగంగా ఫస్ట్ మనం జాతీయ అంశాల గురించి ప్రస్తావిద్దాం. సో 2020 జాతీయ అంశాలు అంటే మీకు ఏ మంత్ నుంచి ఏ మంత్ వరకు చెప్పాను, జనవరి నుంచి నవంబర్ వరకు మనం చెప్పడం జరుగుతుందని చెప్పాము. సో ఆ జనవరి నుంచి నవంబర్ వరకు జరిగిన అతి ముఖ్యమైన జాతీయ అంశాల గురించి మనం ప్రస్తావిద్దామండి. సో జనవరి నుంచి నవంబర్ వరకు జరిగిన అతి ముఖ్యమైన జాతీయ అంశాల్లో మొదటి అంశంగా భారతదేశ ప్రధానమంత్రి రైతుల యొక్క సంక్షేమానికి సంబంధించి వాళ్ళ యొక్క పురోగతికి సంబంధించి వాళ్ళ కొంత ఆర్థిక లాభాన్ని సమకూర్చడానికి సంబంధించి 1,00,000 కోట్ల రూపాయలతో వ్యవసాయ మౌలిక నిధిని ఏర్పాటు చేయడం జరిగిందండి. సో దానిలో భాగంగా భారతదేశంలోని మొదటిసారిగా కిసాన్ రైలును కూడా ప్రవేశపెట్టారు. ఈ కిసాన్ రైలు అనేది ఏ రాష్ట్రం నుంచి ఏ రాష్ట్రం వరకు మొదటిసారి ప్రవేశపెట్టారు. అండ్ మనకి కిసాన్ రథ యాప్ అనేది కూడా ప్రవేశపెట్టడం జరిగిందండి. సో ఈ 3 అంశాలు మనం వీటిలో ప్రస్తావిద్దాం. ఫస్ట్ అంశం కనుక తీసుకుంటే 1,00,000 కోట్ల రూపాయలతో 1,00,000 కోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ మౌలిక నిధిని
వ్యవసాయ మౌలిక నిధిని ఏర్పాటు చేయడం జరిగిందండి. అంటే ఈ 1,00,000 కోట్ల రూపాయల వ్యవసాయ మౌలిక నిధి దేనికంటే రైతు పండించే పంటని వాళ్ళ స్టోరేజ్ అంశాలకు సంబంధించి, రవాణా అంశాలకు సంబంధించి ఇది రావడం జరుగుతుందండి. సో ఈ 1,00,000 కోట్ల రూపాయలను అగ్రి ఇన్ఫ్రా ఫండ్ అనే అంశంలో భాగంగా 1,00,000 కోట్ల రూపాయలను రైతుల యొక్క సంక్షేమానికి సంబంధించి ప్రవేశపెట్టడం జరిగింది. అంటే ఒక రైతు పండించిన పంట అనేది మనకి ఎక్కువ కాలం నిల్వ ఉండడానికి గిడ్డంగులు అనేవి కావాలి, కోల్డ్ స్టోరేజెస్ అంటారు, ఆహార శుద్ధి కేంద్రాలు అనేవి కూడా కావాలి. సో ఈ 1,00,000 కోట్ల రూపాయల యొక్క వ్యయంతో దేశవ్యాప్తంగా 10,000 ఆహార శుద్ధి కేంద్రాలను, 10,000 ఆహార శుద్ధి కేంద్రాలను, అదేవిధంగా 350 అగ్రి స్టార్టప్లను ఏర్పాటు చేయడం జరుగుతుందండి. 350 అగ్రి స్టార్టప్లను ఏర్పాటు చేస్తారు. ఆహార శుద్ధి కేంద్రాలు ఇంపార్టెంటే, మనకి అగ్రి స్టార్టప్లు కూడా ఇంపార్టెంటే. అదేవిధంగా మనకి కోల్డ్ స్టోరేజ్ సంబంధించి వచ్చే గిడ్డంగులు అనేవి కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో వాటి యొక్క అంశాల అభివృద్ధికి సంబంధించి 1,00,000 కోట్ల రూపాయల అగ్రి ఇన్ఫ్రా ఫండ్ అనేది మనకు రావడం జరుగుతుందండి. సో వీటికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం వచ్చే 3 ఏళ్ల సంవత్సరాల్లో అంటే 2021 నుంచి 2023 వరకు దాదాపుగా 30,000 కోట్ల రూపాయలు అనేది ఖర్చు చేయడం జరుగుతుందండి. ఓవరాల్గా 1,00,000 కోట్ల రూపాయలు, బట్ 1,00,000 కోట్ల రూపాయల్లో వచ్చే 3 సంవత్సరాల్లో ఈ అంశంలో భాగంగా 30,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారండి. క్లియర్. ఇక్కడ మనకి ప్రస్తుత కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా నరేంద్ర సింగ్ తోమర్ అనే పేరు చెప్తాం. సో నరేంద్ర సింగ్ తోమర్ ప్రస్తుత భారతదేశ కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి, ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ మంత్రిగా మనం చెప్పచ్చు. సో నరేంద్ర సింగ్ తోమర్ ఎన్నో మంత్రి అంటే 33వ మంత్రిగా మనం చెప్పచ్చు. అంటే ఎన్నో వ్యవసాయ శాఖ మంత్రి అంటే 33వ మంత్రిగా మనం ప్రస్తావన చేయొచ్చండి. మొట్టమొదటి వ్యవసాయ శాఖ మంత్రి ఎవరంటే మనకి బాబు రాజేంద్ర ప్రసాద్ అనే పేరు మనకి రావడం జరుగుతుందండి. క్లియర్. సో ఈ అంశంలో భాగంగా ఇప్పటి వరకు మనకి కిసాన్ రైలు అంటే అంశం అనేది మన దేశంలో లేదు. కిసాన్ రైలు అంటే కిసాన్ రైలు అనేది దేనికి వస్తుందంటే, ఒక రైతు పండించిన పంటని ఒక రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రానికి మనకి సరఫరా చేయాలంటే ట్రాన్స్పోర్ట్ యొక్క ఖర్చులు ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్, ఆంధ్రప్రదేశ్లో పండించిన వరిని తెలంగాణకి సరఫరా చేయాలన్నా, అటు ఒడిస్సాకి సరఫరా చేయాలన్నా, అటు కర్ణాటకకి సరఫరా చేయాలన్నా ట్రాన్స్పోర్ట్ కాస్ట్ అనేది ఎక్కువ. అంటే రవాణా ఖర్చులు అనేవి అధికం. సో ఈ రవాణా ఖర్చులు అధికం అవ్వడం వల్ల రైతుకు మిగిలేది ఏమీ ఉండట్లేదు. తను పండించే పంట ద్వారా రైతుకు లబ్ధి అనేది చాలా తక్కువగా చేకూరుతుంది అనే అంశాల్లో భాగంగా ఈ కిసాన్ రైలుని ఏర్పాటు చేశారు. కిసాన్ రైల్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, మనకి ఆ రైలు యొక్క బోగీల్లో రిఫ్రిజిరేటర్స్ ఉంటాయి, కోల్డ్ స్టోరేజెస్ సంబంధించి అంశాలు ఉంటాయి. సో ఆ కోల్డ్ స్టోరేజెస్లో రైతు పండించిన పంటని జాగ్రత్తగా భద్రపరిచి రైతు ఏ ప్రదేశంలో కావాలంటే ఆ ప్రదేశంలో దిగుమతి చేసుకోవడం కానీ, లేదా ఆ ప్రదేశం నుంచి వేరే ప్రదేశానికి ఎగుమతి చేసుకోవడానికి కానీ కిసాన్ రైలు అనే అంశం అనేది వస్తుందండి. అయితే మొట్టమొదటిసారిగా మనకి కేంద్ర ప్రభుత్వం రీసెంట్గా కిసాన్ రైలుని ఆగస్టు 9, 2021 సంవత్సరంలో మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా దియోలలి నుండి బీహార్లోని ధనాపూర్ వరకు
బీహార్లోని ధనాపూర్ వరకు ఈ కిసాన్ రైల్ అనే అంశాన్ని ప్రవేశపెట్టడం జరిగిందండి. సో మన క్వశ్చన్ అనేది అడుగుతాడండి, భారతదేశంలో మొట్టమొదటిసారిగా కిసాన్ రైలుని ఏ రాష్ట్రం నుంచి ఏ రాష్ట్రం వరకు ప్రవేశపెట్టారు, ఏ ప్రదేశాల్లో ప్రవేశపెట్టారంటే మనం వీటిని చెప్పచ్చు. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా దియోలి నుండి బీహార్లోని ధనాపూర్ వరకు రావడం జరుగుతుందండి. సో మహారాష్ట్ర నుంచి బీహార్కి దాదాపుగా 14 స్టేషన్లో ఈ ట్రైన్ ఆక్కుంటూ వెళ్తుంది. సో ప్రతి స్టేషన్ నుంచి రైతు ఒక స్టేషన్ నుంచి వేరే స్టేషన్కి ఆ అగ్రి ప్రొడక్ట్స్ని అంటే వ్యవసాయ ఉత్పత్తులని సరఫరా చేసుకోవడానికి వీలుగా ఉంటుందండి. సో టన్నుకి కనీసం 1000 రూపాయల లాభం అనేది కూడా రావడం జరుగుతుంది. ట్రాన్స్పోర్ట్ ఖర్చులు అనేవి కూడా చాలా తక్కువగా అవుతాయి. సో రైతుకు కూడా లాభం చేకూరుతుందండి. క్లియర్. సో నాసిక్ జిల్లా దియోలి నుండి బీహార్లోని ధనాపూర్ వరకు రావడం జరుగుతుందండి. ఇక్కడ మనం మరో అంశాన్ని కనుక ప్రస్తావిస్తే కిసాన్ రథ్ యాప్ అనేది కూడా ప్రవేశపెట్టడం జరిగిందండి. కిసాన్ రథ్ యాప్ అనేది కూడా మనకి వ్యవసాయ ఉత్పత్తులని ఆర్డర్ చేసుకోవడానికి ఫర్ ఎగ్జాంపుల్ మనకి స్విగ్గీ, జొమాటో లాంటి యాప్స్ ఉన్నాయి కదండి. సో ఆ విధంగానే మనకి నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తులని ఆర్డర్ చేసుకోవడానికి సంబంధించి వచ్చేదే కిసాన్ రథ్ యాప్ అని చెప్తారు. ఈ కిసాన్ రథ్ యాప్ యొక్క టోల్ ఫ్రీ నెంబర్ కూడా మనకి ఇంపార్టెంట్. కిసాన్ రథ్ యాప్ యొక్క టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇంపార్టెంట్. 1800180420 అనేది కిసాన్ రథ్ యాప్ యొక్క టోల్ ఫ్రీ నెంబర్గా మనం ప్రస్తావన చేయొచ్చు. ఇక ఈ అంశాల గురించి మనం ప్రస్తావన చేయొచ్చండి. అండ్ రీసెంట్గా మరో అంశం కనుక ప్రస్తావిస్తే భారతదేశంలోనే మొదటిసారిగా ఏ రాష్ట్రం 16 రకాల పంటలకి కనీస మద్దతు ధర కల్పించిందంటే మనం కేరళ చెప్తాం. ఇప్పటిదాకా ఏ రాష్ట్రం కూడా ఒక రాష్ట్రంలో పండించే అన్ని పంటలకి కనీస మద్దతు ధర కల్పించడం లేదు. సో ఆ విధంగా కల్పించిన మొట్టమొదటి రాష్ట్రంగా మనం కేరళ చెప్పచ్చు. మరి కేంద్ర ప్రభుత్వం ఎన్ని రకాల పంటలకి కనీస మద్దతు ధర కల్పిస్తుందంటే 23 రకాల పంటలు కల్పిస్తే కేరళ అనేది 16 రకాల పంటలకి కనీస మద్దతు ధర కల్పించిన మొట్టమొదటి రాష్ట్రంగా మనం చెప్పచ్చు. సో కేరళ రాష్ట్ర యొక్క ముఖ్యమంత్రి ఎవరంటే పినారయి విజయన్ చెప్పచ్చు. ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ అనే పర్సన్ని గవర్నర్గా చెప్పచ్చు. సో భారతదేశంలో అత్యంత ఎక్కువ అక్షరాస్యత శాతం ఉన్న రాష్ట్రం అన్నా, అత్యంత ఎక్కువ స్త్రీ పురుష నిష్పత్తి ఉన్న రాష్ట్రం అన్నా మనం కేరళ చెప్పచ్చు. క్లియర్. సో ఇది 1,00,000 కోట్ల రూపాయల వ్యవసాయ మౌలిక నిధికి సంబంధించి వ్యవసాయ రంగానికి సంబంధించి వచ్చే అంశంగా మనం చెప్పచ్చు. ప్రస్తుత నాబార్డ్ యొక్క చైర్మన్ ఎవరంటే చింతల గోవిందరాజులు అనే పేరు చెప్పచ్చు. నాబార్డ్ అనే సంస్థను స్థాపించింది 1982. ప్రధాన కార్యాలయం ముంబై. ఏ కమిటీ ద్వారా నాబార్డ్ని స్థాపించారంటే శివరామన్ కమిటీ ద్వారా నాబార్డ్ని స్థాపించడం జరిగింది. నాబార్డ్ అంటే నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్గా మనం ప్రస్తావన చేయొచ్చు. క్లియర్. సో ఇది వ్యవసాయ రంగానికి సంబంధించి వచ్చే అంశాలు ముఖ్యమైన అంశం. రీసెంట్గా మనకి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ బిల్లులకు సంబంధించి కూడా మనకి చాలా ఎక్కువగా ధర్నాలు లాంటివి, రాస్తారోకలు లాంటివి, బందులు అనేవి జరుగుతున్నాయి. ఎస్టర్డే మనకి భారత్ బంద్ అనేది కూడా జరిగింది. అంటే డిసెంబర్ 8వ తేదీన మనకు భారత్ బంద్ అనేది పిలుపునిచ్చారు. అంటే ఈ వ్యవసాయ చట్టాల వల్ల రైతులకి అధికంగా నష్టం చేకూరుతుందనేది ప్రతిపక్ష పార్టీల యొక్క వాదన. బట్ ప్రజెంట్ అధికారంలో ఉన్న పార్టీ కనుక తీసుకుంటే మేము రైతుల సంక్షేమానికి సంబంధించి ఇటువంటి కొత్త రూల్స్ అనేవి తీసుకొచ్చామని వాళ్ళు అంటున్నారు. క్లియర్. సో ఇక్కడ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలని అధికంగా వ్యతిరేకిస్తున్న రాష్ట్రం ఏదంటే పంజాబ్ అనే రాష్ట్రం మొదటి వరుసలో ఉందండి. పంజాబ్ కానీ ఛత్తీస్గఢ్ కానీ ఈ నూతన వ్యవసాయ చట్టాలను అధికంగా వ్యతిరేకిస్తున్న రాష్ట్రాలుగా మనం చెప్పచ్చు. అర్థమవుతుందండి. సో ఇక్కడ మనకి ప్రస్తుత కేంద్ర వ్యవసాయ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ మంత్రి పేరు అనేది మనకు తెలియాలి. ఆయన నియోజకవర్గం అంటే నరేంద్ర సింగ్ తోమర్ యొక్క నియోజకవర్గం మనకి మధ్యప్రదేశ్లోని మొరీనా అనే ప్రదేశం రావడం జరుగుతుందండి. సో నరేంద్ర సింగ్ తోమర్ యొక్క నియోజకవర్గం కనుక తీసుకుంటే మధ్యప్రదేశ్లోని మొరీనా అనే ప్రదేశం చెప్పచ్చు.
మధ్యప్రదేశ్లోని మొరీనా అనే ప్రదేశాన్ని మనం నియోజకవర్గంగా ప్రస్తావన చేయొచ్చు. సో ఇది మనకి 1,00,000 కోట్ల రూపాయల వ్యవసాయ మౌలిక నిధికి సంబంధించి. సో మనకు 2020 జాతీయ అంశాల్లో రెండో అంశాన్ని ప్రస్తావిద్దామని. ఏంటా రెండో అంశం అంటే రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం పల్లె గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ అంశాల అభివృద్ధి కోసం గ్రామీణ స్వచ్ఛ భారత్ 2 అనే అంశాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని. గ్రామీణ స్వచ్ఛ భారత్ 2 అనే అంశాన్ని ప్రవేశపెట్టారు. ఈ గ్రామీణ స్వచ్ఛ భారత్ 2 అనే అంశం ఏ తేదీన మొదలవుతుంది, ఏ తేదీ వరకు ఉంటుంది, ఎంత బడ్జెట్ కేటాయించారు, మనకి స్వచ్ఛ భారత్ ఆర్ స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే ద్వారా భారతదేశంలో పరిశుభ్రమైన రైల్వే స్టేషన్ ఏది, పరిశుభ్రమైన రాష్ట్రం ఏది, పరిశుభ్రమైన నగరం ఏది అనే అంశాల గురించి మనం ఇక్కడ ప్రస్తావిద్దాం. సో జాతీయ అంశాల్లో రెండవ అంశంగా గ్రామీణ స్వచ్ఛ భారత్ 2 అనే అంశాన్ని చెప్దాం. గ్రామీణ స్వచ్ఛ భారత్ 2. ఈ గ్రామీణ స్వచ్ఛ భారత్ 2 అనేది మనకి పల్లె గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ అంశాల అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన అంశంగా మనం చెప్పచ్చు. ఈ గ్రామీణ స్వచ్ఛ భారత్ 2కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్ 1,40,881 కోట్ల రూపాయలు గ్రామీణ స్వచ్ఛ భారత్ 2కి సంబంధించి కేటాయించిన బడ్జెట్. అంటే స్వచ్ఛ భారత్ అని అందరికీ తెలుసు కదండి, మన చుట్టూ ఉండే పరిసరాల పరిశుభ్రత అంశాలకి సంబంధించి, మరుగుదొడ్ల యొక్క నిర్మాణానికి సంబంధించి వస్తుంది. సో ఈ గ్రామీణ స్వచ్ఛ భారత్ 2 అనేది మనకి ఏ తేదీన మొదలవుతుందంటే 2020 జూలై 17న మొదలవుతుంది. సో అప్ టు 2025 వరకు మనకి గ్రామీణ స్వచ్ఛ భారత్ 2 అనేది అమల్లో ఉంటుంది. అర్థమవుతుంది. స్వచ్ఛ భారత్ పథకానికి సంబంధించి మొట్టమొదటి మనకి ఫస్ట్ టైం స్వచ్ఛ భారత్ పథకాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారంటే 2014 2 అక్టోబర్ చెప్పచ్చు. సో స్వచ్ఛ భారత్ యొక్క టార్గెట్ కనుక తీసుకుంటే 2019 అక్టోబర్ 2 వరకు చెప్పచ్చు. క్లియర్. ఇది గ్రామీణ స్వచ్ఛ భారత్ 2 యొక్క టార్గెట్గా మనం చెప్పచ్చు. ఇది స్వచ్ఛ భారత్ అనే అంశానికి సంబంధించి వచ్చే టార్గెట్గా చెప్పచ్చు. ఇక్కడ రెండు వస్తాయి, కన్ఫ్యూజ్ అవ్వద్దని. సో ఈ డేట్స్ అనేవి మనకి ఇంపార్టెంట్ చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ మనకి స్వచ్ఛ భారత్ అనే పథకాలను అమలు చేసే మంత్రిత్వ శాఖ ఎవరంటే మనకి పట్టణాభివృద్ధి శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖలు రావడం జరుగుతుంది. సో ఆల్రెడీ మనం గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పేరు చెప్పి నరేంద్ర సింగ్ తోమర్, అదే పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా మనం హర్దీప్ సింగ్ పూరి అనే పేరు చెప్పచ్చు. ఆయనే కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా కూడా వస్తారు. క్లియర్. సో భారతదేశంలో స్వచ్ఛ భారత్ పథకంలో భాగంగా కనీసం మరుగుదొడ్డి సదుపాయం లేని కుటుంబాలకు 12,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఈ 12,000 రూపాయల్లో కేంద్ర ప్రభుత్వం 9,000 రూపాయలు ఇస్తే మిగిలిన 3,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వాలు అంటే 75:25 రేషియోలో ఇవ్వడం జరుగుతుందని. క్లియర్. అదేవిధంగా భారతదేశంలో 100% మరుగుదొడ్ల సదుపాయాన్ని కల్పించిన జిల్లా ఏదంటే మనకి మిడ్నాపూర్ జిల్లా అనేది రావడం జరుగుతుంది. భారతదేశంలో 100% మరుగుదొడ్ల సదుపాయాన్ని కల్పించిన జిల్లా ఏదంటే మిడ్నాపూర్ జిల్లా అని చెప్పొచ్చు. సో ఈ మిడ్నాపూర్ జిల్లా ఎక్కడ వస్తుందంటే మనకి వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించి రావడం జరుగుతుంది. వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించి వస్తుంది. ఈ పాయింట్ అనేది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ భారతదేశంలో స్వచ్ఛ భారత్ పథకం యొక్క అభివృద్ధికి సంబంధించి బిల్ గేట్స్ $12 మిలియన్ వరకు సహాయం చేయడం జరిగింది. స్వచ్ఛ భారత్ పథకంలో భాగంగా ప్రభుత్వ రంగ పాఠశాలల్లో అంటే దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ పాఠశాలల్లో బాలికల యొక్క మరుగుదొడ్ల నిర్మాణానికి సంబంధించి టాటా గ్రూప్ 100 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందని. టాటా గ్రూప్ స్వచ్ఛ భారత్ పథకం యొక్క మొట్టమొదటి ప్రచారకర్తలుగా మనం సచిన్ టెండూల్కర్ని, సల్మాన్ ఖాన్ని, కమల్ హాసన్ని మనం ప్రస్తావించడం జరుగుతుందని. క్లియర్. మనకు జాతీయ పారిశుద్ధ పథకాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారంటే 1986లోనే ప్రవేశపెట్టారు.
స్వచ్ఛ భారత్ ఎప్పుడు వస్తుందంటే మనకు 2014 అక్టోబర్ 2 వస్తుందని. సో అందరూ కూడా అక్టోబర్ 2ని మహాత్మా గాంధీ యొక్క జయంతి అని చెప్తారు. కేవలం ఆయన యొక్క జయంతే కాదు, మనకి లాల్ బహదూర్ శాస్త్రి యొక్క జయంతి కూడా అక్టోబర్ 2 రావడం జరుగుతుంది. భారతదేశానికి 2వ ప్రధానమంత్రిగా చేసిన లాల్ బహదూర్ శాస్త్రి యొక్క జయంతి కూడా అక్టోబర్ 2. సో 2020 అక్టోబర్ 2వ తేదీని కనుక తీసుకుంటే గాంధీ యొక్క జయంతి 151వ జయంతిగా చెప్పచ్చు. లాల్ బహదూర్ శాస్త్రి యొక్క జయంతి 116వ జయంతిగా మనం చెప్పచ్చు. క్లియర్. సో స్వచ్ఛ భారత్, గ్రామీణ స్వచ్ఛ భారత్ 2కి సంబంధించి కేటాయించిన బడ్జెట్గా మనం చెప్పచ్చు. అదేవిధంగా మనకి ప్రతి సంవత్సరం స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్ అనేవి మనకు రావడం జరుగుతుందండి. స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్ అనేవి అంటే పరిశుభ్రత అంశాల్లో భాగంగా ఏవి మొదటి స్థానంలో ఉన్నవి అనే అంశాల ఆధారంగా మనకి అవార్డ్స్ ఇస్తున్నారండి. సో వాటిలో ఫస్ట్, భారతదేశంలో పరిశుభ్రమైన రైల్వే స్టేషన్ పేరు ఏదంటే జైపూర్ అనే రైల్వే స్టేషన్ పేరు చెప్పచ్చు. భారతదేశంలో అత్యంత పరిశుభ్రమైన రైల్వే స్టేషన్గా జైపూర్ అనే రైల్వే స్టేషన్ చెప్పచ్చు. సో జైపూర్ అనే రైల్వే స్టేషన్ ఎక్కడ వస్తుందంటే మనకు రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించి రావడం జరుగుతుంది. రాజస్థాన్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అనే పేరు చెప్పచ్చు. అశోక్ గెహ్లాట్, గవర్నర్ పేరు కల్రాజ్ మిశ్రా అనే పేరు వస్తుంది. క్లియర్. భారతదేశంలో పరిశుభ్రమైన రాష్ట్రం ఏదంటే ఛత్తీస్గఢ్. భారతదేశంలో పరిశుభ్రమైన రాష్ట్రం ఏదంటే ఛత్తీస్గఢ్. భారతదేశంలో పరిశుభ్రమైన రైల్వే స్టేషన్ ఏదంటే జైపూర్. భారతదేశంలో పరిశుభ్రమైన నగరాలు కనుక తీసుకుంటే మొదటి స్థానంలో మనకి ఇండోర్ అనేది రావడం జరుగుతుంది. 2వ స్థానంలో సూరత్ అనేది వస్తుంది. 3వ స్థానంలో నవీ ముంబై రావడం జరుగుతుంది. 4వ స్థానంలో అంబికాపూర్ రావడం జరుగుతుంది. అంబికాపూర్. అండ్ 5వ స్థానంలో మైసూర్ రావడం జరుగుతుంది. సో అకార్డింగ్ టు స్వచ్ఛ భారత్ సర్వే 2020 క్లీనెస్ట్ సిటీస్ ఆఫ్ ఇండియా, టాప్ 5 క్లీనెస్ట్ సిటీస్ ఆఫ్ ఇండియాస్లో మనకి 5 రావడం జరుగుతుంది. మరి ఆంధ్రప్రదేశ్ నుంచి ఏమైనా ఉన్నాయంటే 2 ఉన్నాయండి. 6 మరియు 12వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ నుంచి 6వ స్థానంలో విజయవాడ రావడం జరుగుతుంది. 12వ స్థానంలో తిరుపతి రావడం జరుగుతుందని. క్లియర్. ఇది గ్రామీణ స్వచ్ఛ భారత్ 2కి సంబంధించి దానిలో భాగంగా స్వచ్ఛ భారత్ ప్రకటించిన అవార్డ్స్ గురించి కూడా మనం ప్రస్తావించాం. సో ఈ అంశం గురించి మనం చెప్పచ్చు. అర్థమవుతుందని. జైపూర్ క్లీనెస్ట్ రైల్వే స్టేషన్ ఆఫ్ ఇండియా. ఛత్తీస్గఢ్ క్లీనెస్ట్ స్టేట్ ఆఫ్ ఇండియా. ఇండోర్ కానీ, సూరత్ కానీ, నవీ ముంబై కానీ, అంబికాపూర్ కానీ, మైసూర్ కానీ టాప్ 5 క్లీనెస్ట్ సిటీస్ ఆఫ్ ఇండియాస్గా మనం చెప్పచ్చు. సో సూరత్ అంటే గుజరాత్ రావడం జరుగుతుందండి. ఇండోర్ అంటే మధ్యప్రదేశ్. నవీ ముంబై అంటే మహారాష్ట్ర. అంబికాపూర్ అంటే ఛత్తీస్గఢ్ అనే రాష్ట్రం వస్తుంది. మైసూర్ అంటే కర్ణాటకకి సంబంధించి మనం చెప్పచ్చు. కర్ణాటకకి సంబంధించి రావడం జరుగుతుందని. అర్థమవుతుందండి. స్వచ్ఛ భారత్ పథకంలో భాగంగా మనకి మెయిన్గా కళ్ళద్దాల లోగో ఒకటి కనబడుతుందండి. ఈ కళ్ళద్దాల లోగోని రూపొందించిన పర్సన్ ఎవరంటే అనంత్ కాస్బండర్ అనే పేరు చెప్పచ్చు. మహారాష్ట్ర సంబంధించి వస్తాడు ఆయన. అండ్ మనకి కళ్ళద్దాల లోగో కింద ఒక నినాదం కూడా ఉంటుంది. 1 అడుగు పరిశుభ్రత వైపు అని నినాదం అనేది ఉంటుంది. ఈ 1 అడుగు పరిశుభ్రత వైపు అని నినాదాన్ని రూపొందించింది ఎవరంటే గుజరాత్ రాష్ట్రానికి చెందిన భాగ్యశ్రీ సేత్ అనే పేరు అనేది మనం ప్రస్తావన చేయొచ్చు. భాగ్యశ్రీ సేత్. సో ఈ అంశాలని మనం ప్రస్తావన చేయొచ్చండి. సో ఈ కరోనా నేపథ్యంలో అందరికీ కూడా పరిసరాల పరిశుభ్రత అంశాల మీద, వ్యక్తిగత పరిశుభ్రత అంశాల మీద బాగా ఇంపాక్ట్ అనేది బాగా ఎక్కువ శ్రద్ధనే తీసుకుంటున్నారు. సో దానిలో భాగంగా మనకి కేవలం కరోనా వచ్చిందనే ఒక రీజన్ మాత్రమే కాకుండా మన త్రూఅవుట్ లైఫ్ కూడా మన చుట్టూ ఉండే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే మనకి ఎటువంటి అనారోగ్యాలు లాంటివి రావండి. సో ఇది గ్రామీణ స్వచ్ఛ భారత్ 2కి సంబంధించి మనం చెప్పే అంశంగా చెప్పచ్చు. ఇక్కడ 2020
జాతీయ అంశాల్లో మరో ముఖ్యమైన జాతీయ అంశాన్ని ప్రస్తావిద్దామండి. ఏంటా జాతీయ అంశం అంటే ఇది ఒక రకంగా నెక్స్ట్ మనం చెప్పేది అంతర్జాతీయ అంశంగా వస్తుంది. బట్ దీంట్లో భారత్ అనే దేశం ఉంది కాబట్టి మనం జాతీయ అంశాలు చెప్తున్నాం. ఏంటి మూడో అంశం అంటే రక్షణ రంగ అంశాల్లో భాగంగా భారతదేశం అనేది పటిష్ట స్థాయికి చేకూరడానికి మనం అత్యంత ఎక్కువ మొత్తంలో యుద్ధ సామాగ్రిని కొనుగోలు చేయడం జరుగుతుంది. అంటే ప్రపంచంలోనే రక్షణ రంగానికి అధికంగా బడ్జెట్ని కేటాయిస్తున్న దేశాల్లో భారతదేశం 2వ స్థానంలో ఉంటే మొదటి స్థానంలో అమెరికా ఉందండి. సో ఈ రక్షణ రంగ అంశాల్లో భాగంగా రీసెంట్గా మనకి అమెరికా మరియు ఫ్రాన్స్ అనే దేశాలు కొన్ని యుద్ధ విమానాల్ని మనకి సరఫరా చేయడం జరిగింది. ఫస్ట్ అమెరికా సరఫరా చేసిన రక్షణ రంగ అంశాల గురించి చూద్దాం. రీసెంట్గా అమెరికా అనే దేశం భారతదేశానికి 22 అపాచీ మరియు 15 చినూక్ హెలికాప్టర్స్ని వాయుసేన రంగంలోకి అమెరికా మనకి ప్రవేశపెట్టడం జరిగిందని. అంటే మనకి వాయుసేన రంగ అభివృద్ధికి సంబంధించి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క అభివృద్ధికి సంబంధించి రక్షణ రంగంలో భారత్ అమెరికా నుంచి ఎటువంటి విమానాలను కొనుగోలు చేసిందంటే 22 అపాచీ అదేవిధంగా 15 చినూక్ హెలికాప్టర్స్ని మనకి కొనుగోలు చేయడం జరిగిందని. ఇక్కడ చాలా ఇంపార్టెంట్. అంటే మనకి యుద్ధ రంగంలో భారీ నౌకలను భారీ యుద్ధ సామాగ్రిని సరఫరా చేయడానికి సంబంధించి వీటిని ఉపయోగించడం జరుగుతుందని అర్థమవుతుందని. ప్రస్తుత అమెరికా దేశం యొక్క రక్షణ శాఖ మంత్రి పేరు క్రిస్టోఫర్ సి మిల్లర్ అనే పేరు చెప్పచ్చండి. క్రిస్టోఫర్ సి మిల్లర్ ప్రెసిడెంట్ డిఫెన్స్ మినిస్టర్ ఆఫ్ యుఎస్ఏ. మరి మన దేశానికి చెందిన డిఫెన్స్ మినిస్టర్ ఎవరండి? రాజ్నాథ్ సింగ్ అనే పేరు చెప్తారు. రక్షణ శాఖ కార్యదర్శి ఎవరంటే అజయ్ కుమార్ అని పేరు చెప్పడం జరుగుతుంది. అజయ్ కుమార్ డిఫెన్స్ సెక్రటరీ. డిఫెన్స్ మినిస్టర్ అయితే రాజ్నాథ్ సింగ్ అని చెప్పచ్చు. సో రాజ్నాథ్ సింగ్ ఎన్నోవ కేంద్ర రక్షణ శాఖ మంత్రి అంటే 39వ కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా చెప్పచ్చు. మరి మొట్టమొదటి కేంద్ర రక్షణ శాఖ మంత్రి పేరు బలదేవ్ సింగ్ అనే పేరు రావడం జరుగుతుందని. బలదేవ్ సింగ్ ఫస్ట్ డిఫెన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అండ్ రాజ్నాథ్ సింగ్ ఈజ్ ద 39th డిఫెన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియాగా మనం చెప్పచ్చు. సో 22 అపాచీ 15 చినూక్ హెలికాప్టర్స్ని భారత్ ఏ దేశం నుంచి కొనుగోలు చేస్తుందంటే మనం అమెరికా అని చెప్పచ్చు. అంటే ఎగ్జాక్ట్గా ఈ ఒప్పందం యొక్క వాల్యూ ఎంత అనేది మనకు తెలియదండి. అందుకే మనం ఆ వాల్యూని మనం ప్రస్తావన చేయలేదు. జస్ట్ ఈ అంశం మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ క్రిస్టోఫర్ సి మిల్లర్ అనే పేరు ఇంపార్టెంట్. అమెరికా దేశానికి చెందిన రక్షణ శాఖ మంత్రి కాబట్టి ఆయన పేరు కూడా ఇంపార్టెంట్గా మనం ప్రస్తావన చేయొచ్చు. ఇక్కడ రక్షణ రంగంలో అంటే ఇటువంటి హెలికాప్టర్స్ని మనకి ముఖ్యంగా వాయుసేనలు ఉపయోగిస్తారు. అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఉపయోగిస్తారు. సో ప్రజెంట్ చీఫ్ ఆఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎవరంటే మనకి ఆర్కేఎస్ భదౌరియా అనే పేరు చెప్పచ్చు. ప్రజెంట్ చీఫ్ ఆఫ్ ది ఇండియన్ ఎయిర్ ఫోర్స్గా ఆర్కేఎస్ భదౌరియా. ఈయన ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి ఎన్నో చీఫ్ అంటే 25వ చీఫ్. అంటే రాకేష్ కుమార్ సింగ్ భదౌరియా అనే పర్సన్ ప్రజెంట్ చీఫ్ ఆఫ్ ది ఇండియన్ ఎయిర్ ఫోర్స్గా మనం ప్రస్తావన చేయొచ్చు. ప్రజెంట్ చీఫ్ ఆఫ్ ది ఇండియన్ నేవీ ఎవరంటే కరంబీర్ సింగ్. 24 ఇండియన్ నేవీ అధికారిగా. అదేవిధంగా మనకి ఇండియన్ ఆర్మీ చీఫ్ ఎవరంటే మనోజ్ ముకుంద్ నరవానే 27వ ఇండియన్ ఆర్మీ అధికారిగా మనం చెప్పచ్చు. ఇండియన్ ఆర్మీ డేని జనవరి 15వ తేదీ నిర్వహిస్తారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డేని అక్టోబర్ 8వ తేదీ నిర్వహిస్తారు. ఇండియన్ నేవీ డేని డిసెంబర్ 4వ తేదీ నిర్వహించడం జరుగుతుంది. ఈ 3 డేస్ అనేది కూడా ఇంపార్టెంట్. అంటే జనవరి 15
జనవరి 15ని ఆర్మీ డేగా చెప్తారు. అక్టోబర్ 8ని ఎయిర్ ఫోర్స్ డేగా చెప్తారు. డిసెంబర్ 4ని నేవీ డేగా చెప్తారు. సో మనకి ఎగ్జామ్లు అడిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రజెంట్ మనకి భారతదేశం అనేది ఒకవైపున కరోనాతో పోరాడుతూనే రక్షణ రంగ అంశాల్లో భాగంగా చైనాతో పాకిస్తాన్తో కూడా పోరాడుతుంది కాబట్టి వీటి గురించి అడిగే అవకాశం ఉంటుంది. అండ్ ప్రజెంట్ మనకి ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారుల పేర్లు అడిగి వీళ్ళు ఎన్నో వార్లు అని అడిగే అవకాశం కూడా ఉంటుంది. సో ఇండియన్ ఆర్మీ చీఫ్గా మనోజ్ ముకుంద్ నరవానే ఎన్నో చీఫ్ అంటే 27వ చీఫ్గా చెప్పచ్చు. రాకేష్ సింగ్ భదౌరియా 25వ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్గా చెప్పచ్చు. కరంబీర్ సింగ్ ఇండియన్ నేవీకి ఎన్నో చీఫ్ అంటే 24వ చీఫ్గా మనం చెప్పచ్చు. సో క్లియర్. నెక్స్ట్ రక్షణ రంగ అంశాల్లో భాగంగా భారత్ ఫ్రాన్స్ దేశంతో రఫేల్ యుద్ధ విమానాలను కూడా కొనుగోలు చేయడం జరుగుతుంది. సో అది కూడా చూద్దాం. రక్షణ రంగ అంశాల్లో భాగంగా భారతదేశం ఫ్రాన్స్ దేశంతో రఫేల్ యుద్ధ విమానాల సరఫరాకి సంబంధించి 2015వ సంవత్సరంలోనే మనకు ఒప్పందం జరిగింది. బట్ రీసెంట్గా మనకి ఫ్రాన్స్ దేశం నుంచి ఈ సంవత్సరంలో మనకి 8 రఫేల్ యుద్ధ విమానాలు భారతదేశానికి రావడం జరిగింది. 8 రఫేల్ యుద్ధ విమానాలు భారతదేశానికి రావడం జరిగిందండి. అంటే ఇక్కడ మన క్వశ్చన్ ఏ విధంగా అడుగుతాడంటే, భారత్ రక్షణ రంగ అంశాల్లో భాగంగా ఏ దేశంతో రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకి సంబంధించి ఒప్పందం చేసుకుందనే క్వశ్చన్ అడుగుతాడు. లేదా ఆ ఒప్పందం యొక్క విలువ ఎంత అనేది అడగచ్చు. లేదా ఆ ఒప్పందంలో భాగంగా ఎన్ని రఫేల్ యుద్ధ విమానాలను భారత్ కొనుగోలు చేస్తుందనేది కూడా అడగచ్చు. సో ఈ 3 అంశాలు మనకు తెలియాలి. ఫస్ట్ ఏంటి, రఫేల్ యుద్ధ విమానాల అంశాల్లో భాగంగా భారతదేశం ఏ దేశంతో ఒప్పందం చేసుకుంటే ఫ్రాన్స్. అది అందరికీ తెలుసు. 2015వ సంవత్సరంలో చేసుకున్నారు. అప్పుడు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే ఉన్నప్పుడే మనకి రఫేల్ యుద్ధ విమానాల మీద ఒప్పందం జరిగింది. బట్ అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అతి ఎక్కువ అమౌంట్తో మనకి ఒప్పందం జరిగిందని ఆరోపించడంతో కొంతకాలం ఆ ఒప్పందాన్ని ఆపారు. మళ్ళీ రీసెంట్గా మనకి 2020లో రక్షణ రంగ అంశాల్లో భాగంగా రఫేల్ అనే అంశాన్ని మళ్ళీ మనకి తెర మీదకి తీసుకురావడం జరిగిందండి. సో ఈ రఫేల్ యుద్ధ విమానాల అంశాల్లో భాగంగా భారతదేశం ఫ్రాన్స్ దేశం నుంచి 36 రఫేల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయడం జరుగుతుంది. ఈ 36 రఫేల్ యుద్ధ విమానాల యొక్క విలువ ఎంతంటే 60,000 కోట్ల రూపాయలు. సో భారతదేశం రక్షణ రంగ అంశాల్లో భాగంగా ఫ్రాన్స్ దేశం నుంచి ఎన్ని రఫేల్ యుద్ధ విమానాలు కొనుగోలు చేస్తుందంటే 36 చెప్పచ్చు. వాటి యొక్క వాల్యూ ఎంతంటే 60,000 కోట్ల రూపాయలు అని చెప్పచ్చు. 60,000 కోట్ల రూపాయలు. సో రీసెంట్గా మనకి 2020 జూలై 29, 2020 నవంబర్ 4వ తేదీన మనకి రఫేల్ యుద్ధ విమానాలు రావడం జరిగింది. జూలై 29న 5 వస్తే నవంబర్ 4న 3 వచ్చినాయి. టోటల్ 8. మనకి డేట్స్ కూడా ఇంపార్టెంట్. వాయుసేన రంగ అభివృద్ధిలో భాగంగా భారతదేశం ఫ్రాన్స్ దేశం నుంచి ఏ తేదీల్లో రఫేల్ యుద్ధ విమానాలని కొనుగోలు చేస్తుందంటే ఈ 2 తేదీలు చెప్పచ్చు. ఈ 5 రఫేల్ యుద్ధ విమానాలు హర్యానాలోని అంబాలా ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో ఉంచడం జరిగింది. హర్యానాలోని అంబాలా ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో ఉంచారు. ఈ 3 రఫేల్ యుద్ధ విమానాలని గుజరాత్లోని జామ్నగర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో ఉంచారని. క్లియర్, ఇంపార్టెంట్. 5 యుద్ధ విమానాలను మోహరించింది ఎక్కడ, 3 యుద్ధ విమానాలు మోహరించింది ఎక్కడ అని అడిగే అవకాశం కూడా ఉంటుందండి. సో 5 యుద్ధ విమానాలని అంబాలా, హర్యానా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క అంశంలో భాగంగా, 3 యుద్ధ విమానాలను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క జామ్నగర్కి సంబంధించి ఆ ప్రదేశంలో ఉంచడం గుజరాత్కి సంబంధించి వస్తుంది.
సో ఇక్కడ క్లియర్గా మనకి అంశాలు అనేవి తెలియాలండి. 2015లోనే భారత్కి ఫ్రాన్స్కి మధ్య రఫేల్ యుద్ధ విమానాల అంశం మీద ఒప్పందం జరిగింది. అప్పటి ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఎవరంటే ఫ్రాంకోయిస్ హోలాండే. ప్రజెంట్ ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఎవరంటే ఎమాన్యుయల్ మ్యాక్రాన్ అనే పేరు చెప్పొచ్చు. ఎమాన్యుయల్ మ్యాక్రాన్ ప్రజెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఫ్రాన్స్. సో ఫ్రాన్స్ యొక్క రాజధాని ప్యారిస్గా, కరెన్సీని యూరోగా మనం చెప్పచ్చు. ఫ్రాన్స్ యొక్క క్యాపిటల్ ప్యారిస్, కరెన్సీ యూరో అనేది మనకు రావడం జరుగుతుంది. ఐరోపా ఖండానికి సంబంధించి వచ్చే కంట్రీగా మనం చెప్పచ్చు. సో మనకి 2024 ఒలింపిక్స్ జరిగేది ఎక్కడంటే ప్యారిస్ అని చెప్పచ్చు. 2024 33వ ఒలింపిక్ క్రీడలను ఏ ప్రదేశంలో నిర్వహిస్తారంటే ప్యారిస్, ఫ్రాన్స్ యొక్క రాజధానిగా మనం చెప్పచ్చు. సో ఇది మనం ఈ అంశంగా మనం ప్రస్తావన చేయవచ్చు. సో ఫ్రాన్స్ దేశం యొక్క రక్షణ శాఖ మంత్రి ఎవరంటే ఫ్రాన్స్ దేశం యొక్క రక్షణ శాఖ మంత్రి ఫ్లోరెన్స్ పార్లే అనే పేరు రావడం జరుగుతుందండి. ఫ్లోరెన్స్ పార్లే ఫ్రాన్స్ దేశం యొక్క రక్షణ శాఖ మంత్రిగా, భారతదేశం యొక్క రక్షణ శాఖ మంత్రిగా రాజ్నాథ్ సింగ్ అనే పేరు చెప్పచ్చు. సో రక్షణ రంగ అంశాల్లో భాగంగా భారతదేశంలో అతి ముఖ్యమైన సంస్థ ఏదంటే డిఆర్డిఓ ప్రెసిడెంట్ చైర్మన్ ఎవరంటే జి సతీష్ రెడ్డి అనే పేరు వస్తుందండి. సో డిఆర్డిఓని స్థాపించింది 1958వ సంవత్సరంలో స్థాపించారు. హెడ్ క్వార్టర్ ఢిల్లీ. అదేవిధంగా బార్క్ అనే సంస్థ కూడా రావడం జరుగుతుంది. బార్క్ అంటే బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్. సో బార్క్ని స్థాపించింది 1954. బార్క్ యొక్క ప్రస్తుత చైర్మన్ ఎవరంటే పునీత్ గోయింకా అనే పేరు వస్తుందండి. పునీత్ గోయింకా బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ యొక్క ప్రస్తుత చైర్మన్గా, జి సతీష్ రెడ్డి డిఆర్డిఓ ప్రస్తుత చైర్మన్గా, కె శివన్ ఇస్రో ప్రస్తుత చైర్మన్గా, ఎస్ సోమనాథ్ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ యొక్క ప్రెజెంట్ డైరెక్టర్గా మనం చెప్పచ్చు. ఇవి రక్షణ రంగ అంశాల్లో భాగంగా ప్రపంచంలో అత్యంత ఎక్కువ మిలిటరీ సామర్థ్యం ఉన్న దేశాల్లో భారతదేశం ఎన్నో దేశం అంటే 4వ దేశంగా చెప్పచ్చు. ప్రపంచంలో అత్యంత ఎక్కువ సామర్థ్యం కలిగిన మిలిటరీ సామర్థ్యం కలిగిన దేశాల్లో భారతదేశం ఎన్నో దేశం అంటే 4వ దేశం. ఫస్ట్ అమెరికా, సెకండ్ చైనా, 3 రష్యా. ఈ 3 దేశాల తర్వాత భారతదేశం వస్తుంది. భారతదేశం తర్వాత వచ్చేదే జపాన్. సో రీసెంట్గా జపాన్ దేశం యొక్క నూతన ప్రధానమంత్రిగా ఒక పర్సన్ని అపాయింట్ చేశారండి. ఆ పర్సన్ పేరు కూడా ఇక్కడే చూద్దామండి. సో జపాన్ దేశం యొక్క నూతన ప్రధానమంత్రి పేరు యోషిహిడే సురే అనే పేరు రావడం జరుగుతుంది. న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది జపాన్. సో జపాన్ యొక్క రాజధాని టోక్యోగా, జపాన్ యొక్క కరెన్సీని యెన్గా మనం ప్రస్తావన చేయొచ్చు. సో ఇది రఫేల్కి సంబంధించి, అదేవిధంగా భారత్ అమెరికాకి సంబంధించి 22 అపాచీ, 15 చిన్నూక్ యుద్ధ హెలికాప్టర్లకు సంబంధించి వచ్చే అంశంగా మనం చెప్పచ్చు. సో జాతీయ అంశాల్లో భాగంగా ఈ 3 అంశాలను మనం ప్రస్తావించాం. రిమైనింగ్ అంశాలను కూడా మనం ప్రస్తావించడం జరుగుతుంది.